కానీ సొసైటీలో అసలు ప్రస్తుతం రివర్స్ ఉంది కదా, ఈ టైంలో పోయి కట్నం ఇంత కట్నం అని చెప్తే ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది? ఇప్పుడు ఆడపిల్లలు దొరకట్లేదు. అవును ఆ? అవును ఆడపిల్లలు దొరకడమే కష్టంగా ఉంది. ఆ కట్నం అనే విషయం దాదాపు నాకు తెలిసి లేదు, మోర్ దాన్ 50, 60, 70% అసలు మర్చిపోయారు. అవును. సో ఈ టైంలో ఆ పర్టికులర్ టాపిక్ని తీసుకొని ఆడియన్స్ ముందుకి వస్తుంటే ఏంటి అంత ధైర్యం ఏంటి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకం అన్న నేను మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తే ఎందుకు ఈ మెసేజ్ చెప్తున్నావు అని మీరు ఆ ధైర్యం ఏంటి అనొచ్చు. నేను కట్నం తప్పు, కట్నం గురించి ఆలోచించకూడదు, దాన్ని ఫన్ వేలో చెప్పడం జరిగింది. మెసేజ్ ఓరియంటెడ్ సీరియస్గా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను డెఫినెట్గా దాని సమాధానం చెప్పాలి. ఇది ఫన్ ఓరియంటెడ్, కట్నం అనేది ఆ కాలం మనుషులు ఇలా ఆలోచిస్తారు, మీ ఆలోచనలు తప్పు, ఈ జనరేషన్ వేరే విధంగా ఉంది, అమ్మాయిలు చాలా ఫ్రీడమ్గా ఉన్నారు, వాళ్ళకి ఒక ఎబిలిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది, ప్రతిదానికి స్టిక్ అనే ఉన్నారు. మనం ఇలా కట్నం ఉండిపోతే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతుంది తప్ప వాళ్ళు మనకు పెళ్ళి ఆలోచన లేదు. ఇది తప్పు నాన్న అని చెప్పడమే, అది ఫన్గా చెప్పడమే ఈ సినిమా. సో నీ ముందు సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా చిన్న మెసేజ్ ఉంది, చిన్న మెసేజ్, అది కామెడీగా ఉంది, అది కామెడీ జోనర్లో ఉంది.